హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన కేసులో క్వాష్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుని సమర్థించింది. రిమాండ్ రిపోర్ట్ సరైందేనంటూ చెప్పింది. ఎఫ్ఐఆర్ని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 17A సంబంధించిన అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ఇద్దరు న్యాయమూర్తులు మిగతా ఇష్యూస్లో ఇప్పటివరకు జరిగిన ప్రొసీజర్, ట్రయల్ కోర్టులో జరిగిన ప్రొసీజర్ కావచ్చు, ఫర్దర్గా ఏపీసీఐడి వ్యవహరించిన తీరుని సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడైనా సరే గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు 17A పైన అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన ద్విసభ్య బెంచ్ చెప్పింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏ రకంగా చూస్తుంది, ఫర్దర్గా ఏ రకంగా ముందుకెళ్ళబోతుందని చూడాలి. ఫైబర్ నెట్కి సంబంధించిన కేసులో కూడా ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ దాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్ సమావేశానికి వెళ్ళకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, దావోస్ సమావేశానికి వెళ్ళడం ద్వారా వచ్చే లాభం ఏంటి, ఈ అంశాలపై ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో లైవ్లో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. స్కిల్ కేసుకు సంబంధించి అనిరుద్ బోస్ ఏం చెప్పారు, త్రివేది ఏం చెప్పారు అనే దానిపైన వాళ్ళు ఏం చెప్పింది దాని పేపర్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, ఎవరికైనా చదువుకుంటే అర్థమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పత్రికలు మాత్రం ఒక్కో పత్రిక ఒక్కో రాసాయి. ఇప్పుడు ఒకడు పక్కన కాడెత్తుకోవడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత ఎవరికి నచ్చిన ప్రవచనాలు వాంచుకొని రాసుకోవచ్చా? కాదు. ఆశ్చర్యకరమైన విషయం అంటే లా ఇస్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్స్ అంటారు. బట్ ఫస్ట్ అవర్ టైం జడ్జిమెంట్ని కూడా ఇంటర్ప్రిటేట్ చేసుకోవడం ఫస్ట్ అవర్ టైం నేను చూస్తున్నాను. దిస్ ద రేరెస్ట్ ఫినామినా, సర్ప్రైజింగ్లీ. అంటే దీని అర్థం ఏంటంటే తలా తోక లేని వాళ్ళు, చదువు సంజ లేని వాళ్ళని జర్నలిస్టుల కింద కూర్చోబెట్టి భజనలు చేయడం అలవాటైపోతే దాని యొక్క సారాంశం, తాత్పర్యం ఎలా కావాలంటే అలా వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని చేసుకోవడానికి కొన్ని ఛానళ్ళు అయితే లబ్బోదిబ్బమని ఏడుపులు పెడబబ్బులు కూడా. ఇది ఎక్కడ దగ్గర నాకు అర్థం కావట్లేదు. పైపచ్చి వాళ్ళు అందులో ఒకడైతే మన దౌర్భాగ్యానికి తని వేసిన జడ్జి కూడా. ఇలాంటి వాళ్ళు ఏడుపులు పెడబబ్బులతోనూ వీళ్ళ విన్యాసాలతోనూ చూసి నేనైతే అసలు వీళ్ళకి ప్రాథమిక అవగాహన లోపం వల్ల జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ కింద వీటిని అవగాహన లేకుండా మాట్లాడుతూ చూస్తారా మీరు వాటిని? అదే కదా మరి ఇంకేంటి సార్. ఇప్పుడు అవగాహన లేకుండా మాట్లాడితే ఎక్స్క్యూజ్ చేయొచ్చు సార్. ఏం చేస్తాం మనం? అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనుకోవాలా? పేపర్ చదివితే అర్థం కావట్లేదా? ఒకటి పక్కన కొమ్ము గేయడానికి నిశ్చయించుకున్నప్పుడు దానికోసం మన కన్వీనియన్స్గా ఈ లైన్స్ అన్ని మార్చేస్తున్నారు. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు వాళ్ళ అనుగుణంగా వాళ్ళు నడుచుకోవడానికి డైలీ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ నడిపిస్తున్న ఒక డైలీ సీరియల్స్ అవి. వాటి డిబేట్లు, నెక్స్ట్ వాటితో వచ్చే సారాంశాలు, అవుట్కమ్ల గురించి మీరు డెరైవ్ కాకండి. అండ్ దట్స్ వాట్ ఐ బీన్ కంటిన్యూస్లీ టెల్లింగ్ ఇట్. డైలీ సీరియల్ ఏమవుతుందంటే వాళ్ళు ఒక రోజుకి ఒకరిని విలన్లను ప్లాన్ చేసుకుని వాళ్ళ మీద ట్రై చేస్తుంటారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవాళ మీకు వ్యవస్థలు పనిచేస్తున్న తీరుతన్నుల మీద కానీ వ్యవస్థ చేసిన పని యొక్క అవుట్కమ్ ఏంటని దాని మీద వాళ్ళు ఎవరు చర్చించట్లేదు. వీళ్ళకి ఎందుకంటే దే బీన్ అకస్టమ్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడడం ఎప్పుడో గాలికి వదిలేశారు. ఎంతసేపు ఒకళ్ళ కుటుంబాల మీద పడేయడం, వ్యక్తిత్వ హననాలకి దీనికి అలవాటు పడిపోతే. తప్పుడు కేసు అని చెప్పిందా సుప్రీంకోర్టు నిన్న? తప్పుడు కేసు ఇదే అని చెప్పిందా? అదే కదా ఈరోజు పతాక శీర్షికలో. సార్ ఇంకా నాకు అతి దగ్గరలో నోటికి రా సార్, నేను చెప్పడం కదా, అని పేపర్ ఉంది మీకు రాసి చూపిస్తాం సార్. ప్లీజ్ నేను మీకు ఒక మాట చెప్తున్నా, మీరు జర్నలిస్ట్ సార్, అందుకే అడుగుతున్నా. నాకు నేనేదో చెప్పా వీడియో దాని మీద, నాకు డౌట్ వచ్చి అడుగుతున్నా. మీరు పెట్రోల్ బంకుల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు కాదు కదా, మీరు జర్నలిస్టులు. ఫస్ట్ లైన్తోనే మొత్తం నెరేషన్ మారిపోయి స్టోరీ నడిపించారు వాళ్ళు. ద వర్డిక్ట్ వాట్ హస్ బీన్ డెలివర్డ్, ద ఫస్ట్ లైనే వాళ్ళు మొత్తం ఫ్రేమ్ చేసేసారు. లెట్ ఇట్ బి. ఆ లెట్ ఇట్ బి అన్న దగ్గర ఇగ్నోర్ చేయడం అన్నది దాని సారాంశం. లెట్ ఇట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇగ్నోర్ అన్నది తెలుసుకుంటే కొన్ని మనం అధికారులు చదువుతలేదని ఫ్రీగా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీకు తెలుసో తెలియదు ఈ పేపర్లు, తెలుసా మీకు? తెలీదు. ఫ్రీగా ఇస్తున్నారు. అవునా? కాంప్లిమెంటరీ. ఎందుకంటే మంటెక్కిపోయి ఉంటున్నాయి. అబద్ధాలు ఏదో విధంగా స్ప్రెడ్ చేయాలన్న కాన్సెప్ట్లో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీకు ఉపద్రవం నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు, వాళ్ళకి తప్ప. ఇది పరమానంద శిష్యులు కదా, ఏముంటది కూర్చుని కొమ్మ నరుక్కుంటే కింద పడతారని మనందరికీ తెలుస్తుంటది. కానీ వాళ్ళు నిజానికి ఏం జరుగుతుందో చెప్తే కదా వాళ్ళకైనా పార్టీకైనా మంచిది. దాన్ని దాచేసి కనపడకుండా చేసి. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్ ఇప్పుడు చూడండి, వాళ్ళ పండగ అయింది, 4th లిస్ట్ రెడీ చేసుకుని అనౌన్స్ చేసుకుంటాడు అతను. వీళ్ళేం పని చేస్తున్నారు? సంక్రాంతికి లిస్ట్ అన్నారు, మరి చెప్పలేదు. ఎలక్షన్ అయిపోయింది సంక్రాంతి కలుపు గుర్తా. ఇక్కడ కలుపు గుర్తు ఉపద్రవం ఒకటి ఉంది. ఇక్కడ తెలంగాణ కాడే తీసిపోయారు ఎలక్షన్స్ అంటే. జడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్ లో భయంతో కూడిన, పెరిగితనంతో కూడిన జడ్డితనంతో ఆ ఎలక్షన్ వదిలేశారు. ఈ ఎలక్షన్ ఏం చేస్తారో ఎవరికి తెలియదు. అందుకని వాళ్ళు ప్రతిదీ తాత్సారం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఏది పనికొచ్చిన విషయాలు, వాళ్ళకి పనికిమాలిన విషయాల మీద ఉన్న శ్రద్ధ పనికొచ్చే విషయాల మీద లేదు. అది తేటతెల్లం అవుతుంది. వాళ్ళకి దానికి అనుగుణంగా వీళ్ళు కూడా శల్య సారథ్యం అదే చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు క్యాండిడేట్స్ ఎవరిని అనౌన్స్ చేస్తారో దానికి అనుగుణంగా అన్న దగ్గర రిధిమంతా మారిపోయినట్టే కదా. ఈజ్ మచ్ హెడ్ ఆఫ్ ఇట్.
ఇవాళ మీరు ఈ దిక్కుమాల సర్వేలు అయితే పనికిమాల చెత్త సదరం మీద ఫోకస్ చేస్తూ మీరు వెళ్తున్నారు. కానీ ఆయన సర్వేలు ఎందుకు సార్? 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు, ప్రతినిత్యం వీడు ఎటు వెళ్తున్నాడు, ఈ బొట్లో కోడి ఎటు వెళ్తుందో ప్రతి నిమిషం ఆయన పర్యవేక్షించుకుంటాడు. అప్పుడు అనాలిసిస్ ఉండదా? పైపచ్చి ఆయన అదృష్టానికి వీళ్ళు ఎవరు పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ చేస్తూ ఆయనతో యుద్ధం చేయట్లే. షర్మిల వస్తుంది, శర్మిలం వస్తుంది, సునీతమ్మ కడప నిలబడుతుంది, పవన్ కళ్యాణ్ బీజేపీని తీసుకొచ్చి మనందరం పొత్తుల్లో ఉండి స్నేహమేరా జీవితం పాట పాడుకుంటాం ముందుకెళ్తాం. ఇలాంటి పాటలు నాడు కూడా రిధి గుడ్డుడికి పాటలు నేర్పి ఆ రిధిమిక్ గా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటిదాకా కాలక్షేపం ఏంటి? అవినాష్ రెడ్డి. దానికన్నా ముందు బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్. ఆ పేపర్ ముసలోడు హ్యాపీ ఉన్నాడే ఆపేశారు. ఆ ముసలోడు హ్యాపీ అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఎడిటర్ మొన్నటిదాకా మనకి లగెత్తుకుని మాట్లాడమన్నాడు, ఇప్పుడు ఎందుకు ఆపమన్నాడు అన్న దాని మీద కౌంటర్ ఎఫిడవిట్ లాగా గట్టిగా కౌంటర్ పడితే అప్పుడు అసలు విషయం అదేంటండి, అదేదో లీడ్ అవుతుంది అనుకున్నాను, తూచండి జరగట్లేదు కాబట్టి మనం ఆపవలసి వస్తుందని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఈయనేమో కోతాడి సర్కస్ లో కోతాడించినట్టు ఆడన్నమాట బాగుంది కదా అని అనడం, అలా ఆపమన్నప్పుడు ఆపడం కాదు సార్. నిన్న కోర్టు చెప్పింది ఎఫ్ఐఆర్ తప్పనలా, రిమాండ్ తప్పనలా, విచారణ జరుగుతుంది కోర్టు బిందు మేడం వీళ్ళు క్వాష్ కు పోయింది ఎందుకు? ఎఫ్ఐఆర్ కొట్టేయమనే కదా, క్వాష్ చేసి ఎఫ్ఐఆర్ కొట్టేయండి అనే కదా. అదే కదా, అది కొట్టేయని అని చెప్పింది. ఎంత పెద్ద ఉపద్రవం కదా అది. ఎందుకు చెప్పడం కన్నా సూపర్ సార్. అది కూడా వాళ్ళ తాలూకా ఫాలోవర్స్ ఒకసారి చెప్పాలి. క్వాష్ చేసింది ఏంటంటే 17A గవర్నర్ కి చెప్పకుండా ఎత్తుకొచ్చారని ఇప్పుడు చెప్పొచ్చు అని కూడా చెప్పిండు. మరి అది కూడా చెప్పిన తర్వాత అది వినపడదా? ఏంటి ఇంకా అదే ఎవరైతే ఆయన బొర తక్కువతనం అంటారు, ఇగ్నోరెన్స్ తో అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఇంకా కాలక్షేపం కార్యక్రమం తెరలేపుతారు. ఆ ఇగ్నోరెన్స్ కి మూల్యం ఎవరు? భోగని ఛానల్ తెలుగుదేశం పార్టీ కదా. అరే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఈ విన్యాసం అంతా ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం చేస్తున్నారు. ఇది గమనించుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అర్థమవుతుందా? అనవసరమైన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నది సార్ ప్రతిసారికి ఒకే మంత్రం ఉండదు సార్. ఈ అబద్ధాలను తీసుకెళ్ళడం చాలా కాలం జరుగుతుంది. ఇది నిజాన్ని దాచడం కదా. కోర్టులు చెప్పి నిజాన్ని కూడా దాస్తారు. వీళ్ళకి మూలాలు ఎక్కడి నుంచి దొరుకుతాయంటే ఈ తెలుగు తక్కువ మేళానికి ప్రశాంత్ కిషోర్ గడి తని తగిలిసిన భోగని గడి కదా ఇప్పుడు ఉన్నాయి కదా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే గతంలో మీరు చూడండి ఆ పింక్ డైమండ్ 4-5 అబద్ధాలతో ఆ ఎలక్షన్ లీడ్ అయింది. ఎందుకంటే ఈ జడ్డి మేళలో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవడం రాక. మీకు అర్థమైందా? అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుందంటే ప్రజల్లో మమేకమే చూపిస్తున్నారు. మీకు వీళ్ళు ఎత్తుకుంటున్న ప్రతి అంశం ఇవాళ మీకు గౌరవ వ్యవస్థల త్రూగా ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ ఎత్తుకుని వచ్చారు, లాస్ట్ కి మెట్టి ఎక్కడ పడింది? వీళ్ళు ఎత్తుకున్న వాళ్ళకి వాళ్ళ విషయం మాట్లాడట్లేదు. ఇప్పుడు సునీతాల మొగుడు బావమరిది గురించి మాట్లాడమే మానేశారు. వాళ్ళకి నెత్తి వాచిపోయి కూర్చున్నారు. సుప్రీం కోర్టు హైకోర్టు కూడా మళ్ళీ ఇక్కడ సబ్సిక్వెంట్ పరిణామాలు ఇక్కడికి వచ్చే ఇప్పుడు షర్మిల కొత్తగా దొరికింది. ఈ షర్మిల వెనకాల రాజకీయాలు తిప్పేస్తారు అనమాట. ఎవరు వదిలిన బాణం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకుంటుందా? అరే ఇంకో బాణం ఇచ్చారు బాబు జగన్మోహన్ రెడ్డి కొట్టమని, మళ్ళీ ముసలిని కొట్టమని. అది గమనించట్లే. కాదు షర్మిల గారు ఏపీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసు క్వాష్ గురించి మాట్లాడి మనం షర్మిల గారి దగ్గరికి వెళ్దాం. ఈ క్వాష్ లో బిందు మేడం కి బిందు గారికి ఎంత టార్చర్ పెట్టారు. ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెస్క్యూకి వచ్చారు ఆవిడ. అవునా కదా? కులం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అని ఏదో ఫోటోలు తీసుకొచ్చి అంటే వాళ్ళు వ్యవస్థ పనిచేస్తున్న విధానానికి ఇవాళ ఆ వ్యవస్థ టాప్అప్ చేసింది. మనకు అత్యున్నత న్యాయస్థానం కన్నా ఇంకేం లేదు మనకి. ఎందులో పడి సావమనండి. 2 న్యాయమూర్తులు వాట్ ఎవర్ 100% జస్టిఫై చేసిన దగ్గర అది చర్చనీయాంశం కాకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ముగ్గురు నేస్తారట. అరే ఆ బెంచ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయ్యిందని ఎప్పటి నుంచి మొత్తుకుంటాం సార్ మన ఇద్దరం. అవును విస్తృత ధర్మాసనానికి పోద్ది అనే విషయం 3 నెలలుగా చెప్తున్నాం. దీనికి దానికి ఏమి సంబంధం ఉండదు. వీళ్ళకి వీళ్ళ భజన తగలయ్యా అని అలవాటు పడిపోయి చచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. అందుకే సార్ కోపస్థ మండుకాలను నొత్తునే అనరు. ఆ నూతులో ఉన్న కప్ప ఎప్పుడు దాని ప్రపంచం అక్కడే ఉండి అక్కడే విన్యాసాలు చేస్తుంటుంది. అది బయటికి రాదు. ఎందుకంటే బయటకు వస్తే బతకలేదు. బీబీ బ్యాచ్ అంటారు. బీబీ బ్యాచ్ అంటే బి అంటే బయట, బి అంటే బతకలేని బ్యాచ్ అని. ఈ బీబీ బ్యాచ్ గాలను నమ్ముకుంటే ఇలాగే ఉంటాడు. సో వాళ్ళని ఎవరు నమ్ముకున్నారు? ఇప్పుడు పార్టీ నమ్ముకుంది. వాళ్ళకి ఏంటంటే భయంకరంగా క్లస్టర్స్ లోను ఆ గ్రూప్స్ లోను కూర్చోపెట్టేశారు. ఇంకా చూడండి దిగజారిపోయి ఏడుపులు పెడబబ్బులతో కూడా ప్రజల్లో సింపతి తెద్దామని చేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం పనిచేయడం కంటే ఆ ఛానల్ కోసం మాట్లాడదాం అన్నట్టు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అందరూ చూడండి అందులో ఏదో సువర్ణ అవకాశం పొందినట్టు ఫీల్ అవుతారు. దానికి వెళ్ళిపోతే చాలా జనధన్యం అయిపోయినట్టే. సో ఇప్పుడు బిందు గారు కరెక్ట్, హేమబిందు పర్ఫెక్ట్ అని గౌరవ సుప్రీంకోర్టు ఆవిడకి ఒక భయంకరమైన బ్రహ్మాండమైన ఎఫిడవిట్ ఇచ్చింది. yes whatever you have done is 100%. ఆయనకు కూడా కాదు, పొన్నవాళ్ళ సుధాకర్ గారికి కూడా what you have done is 100% accurate అని. ఇంకేముంది? ఇప్పుడు మీకు ఎలక్షన్ ముందు ఒకసారి ఎంక్వైరీ కంటే చెప్తా ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ బెయిల్లో చూడండి
ప్రాసిక్యూటింగ్ సహకరించనే ఉంది. అవును, పిలిస్తే రావాల్సిందే కదా, పోతారు. ఇంకా దీంట్లో ఏముంది? దానికి ముహూర్తం పెట్టి పంచాంగం చూసి వాళ్ళ అష్టమి, నవమి, దశమి ఇవన్నీ లెక్కటి పిలుస్తారు అనుకుంటారా? కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ లో రేపు గొప్ప అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో సభ పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పొలిటికల్ అడ్వాంటేజ్ కదా, ఇప్పుడు పిలిచి వేధిస్తున్నారు, మళ్ళీ ఏం చెప్తారు? అలాంటి చెప్పొద్దనే కదా మళ్ళీ కోర్టు చెప్పింది. అంటే వ్యవస్థ దాన్ని పని చేసుకోవడానికి ఆయన విచారణ పోయింది కనపడుతుందిగా, కనబడితే విచారణ పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 52 రోజులు జైల్లో ఉంటేనే సింపతి లేదు వాళ్ళకి లేదు సార్, మీరు మరీ టూ మచ్ ఉన్నారు. మీరు అనుకున్నారు సింపతి లేదని, మీకు కనపడలేదు సింపతి. కనబడుతుంది, ఇంకెవరికి కనబడుతుంది? టీడీపీ జనసేన కూటమికి ఆ సింపతి వేవ్ ఉంటుంది, ప్రభంజనం ఉంటుందని కదా మాట్లాడుతున్నమాట. హైదరాబాద్ లో కూర్చుంటే సముద్ర కేటాలు వచ్చినట్టు వేవ్ వచ్చి వెళ్ళిపోతారు, సునామీ వచ్చి కోరుకోండి సార్ నా ఉత్తరాలు. ఇప్పుడు బీజేపీ ట్రావెల్ అవుతుంది, చర్చలు అయిపోయినాయి, ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళంతా అసలు మనకి టీడీపీ కావాలని కేంద్రానికి చెప్పారన్నారు. మరి ఇప్పుడు ఈ తీర్పు రావడం వెనక కూడా బీజేపీ ఉందనే మాట్లాడాలా లేదా అనే ఒక అంబిక్యూటీలో మళ్ళీ వెళ్ళిపోయింది టీడీపీ. అదే చెప్తున్నాను, రెండింటికి చెడ్డ రేవడ బ్యాచ్ అంటారు తెలుసు కదా. అవతల ఎన్డీఏ కూటమిలోనే ఎత్తిసిరిచారు, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ముందే తగిలేశారు. ఇక్కడ ఈ అసంఘటిత సిచ్యువేషన్స్ లో ఏం చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో ఓ బెడ్ అటు వేద్దాం, ఓ బెడ్ ఇటు వేద్దామని పవన్ కళ్యాణ్ తురుగా జుజుబీ రాజకీయాలకు తెరలేపారు. ఇప్పుడు ఏమవుతుంది? నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ప్రసాద్ గారు, ఇక్కడ నిన్న జొన్నవిత్తులు గారు టీవీ 9లో ఒక ఇంటర్వ్యూలో భలే చెప్పారు సార్. రామాయణాన్ని పోలుస్తూ రాముడు ఇవాళ మనకి దైవం అండ్ ఆయన కదా, ఆయనకి నిజంగా అవకాశం ఎవరితో కావాలి? ఆయన నిజంగా యుద్ధం చేయాలి రావణాసుడితో, ఇవన్నీ చేయాలంటే వానరులతో ఆయన పొత్తు కుదుర్చుకున్నాడు. కానీ అసలు న్యాయంగా అయితే వాలి సుగ్రీవుల్లో ఒకరిని చంపేశాడు. ఆ వాలో లేకపోతే సుగ్రీవుడు ఆయన ముందుకు తీసుకెళ్ళాలి కదా. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ హెస్ హ్యాపెండ్? హనుమంతుడు కాదు, రాముడు హెస్ బికమ్ ఏ ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్. ఇవాళ పొత్తు నాకు కావాలని నేను పవన్ కళ్యాణ్ ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ ఎట్లా ఇటు చూడండి అవ్వలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ అయ్యాడు. అంటే ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంటల్ రాజకీయాల్లో ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్న పవన్ కళ్యాణ్ ఎంత హీనాతిహీనంగా వాడుతున్నారు చూడండి. పొత్తు కావాలని వైసీపీ ఫాలోవర్స్, వైసీపీ సానుభూతి పరులు టీడీపీ జనసేన పొత్తును విడగొట్టడం కోసం మాట్లాడుతున్న మాట ఇది. అది అని అర్థం ఉంది అసలు. మళ్ళీ ఆ భౌగోళిస్తానంలో ఇదే దైద్యం వాళ్ళు చెప్తున్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టుకోవడం పిల్లలు మాట అంటారు. ఏది చెప్పండి, నేనైతే చెప్పలేదు ఇప్పటిదాకా. అక్కడను ఒక పుత్రుడు మీరు చెప్పండి, నేను ఎందుకు చెప్పాలా? చెప్పకండి. ఒక పుత్రుడు అని పేరు పెట్టారు కదా, చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఒక పుత్రుడు అని పేరు పెట్టారు. ఎంతసేపు అదే మాట చెప్పి 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 ప్రొవోక్ చేస్తే లాస్ట్కి ఏమైంది? ఫైనల్ డెస్టినీ అక్కడికి వచ్చాడు ఆయన. అవునంటారా కదంటారా? మళ్ళీ అక్కడ కొట్టు పెట్టండి. ఇది ఎక్కడ దేవుడు రాజకీయం అండి. మీరు పవన్ కళ్యాణ్ ముందు పెట్టలేదు, చంద్రబాబు నాయుడు ముందు పెడుతున్నారని నేను స్ప్లిట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాముడు లాంటి వ్యక్తి గుర్తు చెప్తూ పవన్ కళ్యాణ్ పోల్చాను. ఏమని? అతనికి అవసరం ఉంది పొత్తు అన్న దగ్గర. డెఫినెట్ గా రాముడు ఎవరు? పవన్ కళ్యాణ్ అనుకుందాం కాసేపటికి. ఎట్లా అవుతారు? అరే రాముడికి అవసరార్థం వానరుల దగ్గరికి వెళ్ళాడు కదా సార్. అవసరార్థం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా ఇప్పుడు మళ్ళీ జనసేన దగ్గరికి. ఇక్కడ ఈ నెగేసుకుని వెళ్ళింది ఎవరు? పొత్తు కావాలని. చంద్రబాబు ఎక్కడ స్టేట్మెంట్ డెలిబరేషన్ ఇవ్వలేదు కదా, జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడింది నేనే కదా. అంటే ఇంత సామర్థ్యం కలిగిన వాడని మనం ఊహించుకుంటే, అదే జొన్నవిత్తులు గారు బాగా చెప్పారు, అదే నేను చెప్తున్నాను నరేషన్. ఈయన క్యారెక్టర్ నేను డెఫినెట్ గా రాముడు దాంతో ఈయన లీడ్ చేసే క్యారెక్టర్. అదే చెప్పాడు చూడండి, తెలుగుదేశానికి నేను వచ్చిన తర్వాత ధైర్యం ఇచ్చాను, వాళ్ళకి సాహసం ఇచ్చానని ఒక ప్రవచనం ఓపెన్ గా చెప్పారు కదా. దాని పర్యవసానంలో నేనేమనుకున్నాను అంటే ఇతను ఫ్రంట్ ఎండింగ్ లీడర్ అవుతాడు, ముందుకెళ్తాడు అనుకున్నాను రాముడిలో. కానీ ఏమైంది? అవుట్ తుస్తుమంది. అవుట్ తుస్తుమని మళ్ళీ ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ చంద్రబాబు నాయుడు వచ్చారు. వచ్చి వెనకాతల పవన్ కళ్యాణ్ ఈ వానర సైన్యంలో హనుమంతుడు చూడండి, జై వాలి జై సుగ్రీవ్ అనలేదు, జై శ్రీరామ్ కొత్త ఆయన కూడా అన్నాడు, సుగ్రీవుడు కూడా అన్నాడు కదా. అంటే ద పర్సన్ హూ ఇస్ గివింగ్ ద బెస్ట్ టు శ్రీరామ, ఆయనే ఇంకో గచ్చేంద్ర జై శ్రీరామ్ అని లీడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు. వాస్తవానికి ఈయనేమనాలి? రాముడు జై సుగ్రీవ జైవాలి, మీ ఇద్దరు కొట్టుకు సచ్చిన తర్వాత నాకు అవుట్కమ్, హనుమంతుడు నాకు రాముడు స్థానంలో ఉండాల్సిన పవన్ కళ్యాణ్ సుగ్రీవుడు అయిపోయాడు. కన్నా ఏనంగా మీరు ఇది గమనించారా? ఇది పైపచ్చి పొత్తు ధర్మంలో మీరు అటు నుంచి విభీషణుడు ఉన్న తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చిన వాడు రావణాసుడితో మంటెక్కిపోయినాడు. ఈ రావణాసుడితో మంటెక్కిపోయిన విభీషణుడి స్థానాన్ని వాళ్ళు బీజేపీ పరంగా భర్తీ చేస్తానని ప్రామిస్ చేసింది వాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ విభీషణుడి స్థానం ఇచ్చిన తేడానికి సుగ్రీవుడి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ రాముడు అనుకుని యుద్ధ రంగంలో దింపిన ఎవరికి? బీజేపీకి. సుగ్రీవుడిలో మిగిలితే వాట్ ఇస్ ద నెసెసిటీ ఫర్ హిమ్? విభీషణుడు కూడా అప్పుడు విభీషణుడు వచ్చిన లాభం ఏంటి? మీకు అర్థమవుతుందా? మనోడు ఫ్రంట్ ఎండింగ్ వారియర్ అవుతాడు అనుకుంటే హి హస్ బికమ్ ఎ డిఫరెంట్ వెర్షన్ ఆఫ్. వెనక నిలబడ్డాడు ఆయన. వెనక నేను అన్ను చేతకందనంతోనే ఉన్నాడు.
నేను వెనకనే ఎందుకంటే చేతకంతం నుంచి ఇవాళ కూకటపల్లిలో కూడా మొఖాలు ఇస్తే నిలబెట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు అక్కడ. ఎందుకు ఇతను వారాహి యాత్రల త్రూగా క్యాండిడేట్స్ని ఎమర్జ్ చేసుకుంటే వాళ్ళ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. వీళ్ళు మా వాళ్ళు 15-20 స్థానాలు 30 స్థానాలు మామూలు బెట్ ఉన్నారు, మిగిలిన మాట్లాడదాం రా. ఈ నెగోషియేషన్ కూడా ఆయన వెసులుబట్టలేదు. నేను చాలాసార్లు చెప్పాను ఆయన ఎవరికి నాదెండ్ల మనోహర్ ఉన్న తెగు కూడా లేదు వాళ్ళ, ఈయనకి కూడా లేదు అట్లీస్ట్. ఒక పార్టీ అధ్యక్షుడు ఏంటి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుని నిస్సాయ స్థితి. ఇది ఒక ఎత్తు జరుగుతుంటే ఇక్కడ ఈ చేతకాంతాన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అటుపక్క ఏం చేశారు, ఇప్పుడు షర్మిలమ్మని తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు సార్? ఆవిడ ఇక్కడ పార్టీ పనిచేసిన ఇక్కడ మీకు ఈ లాజిక్ వినండి, ఇది ఇంకా హైపోథికల్ ఈక్వేషన్. కేవీపీ రామచంద్ర ఎవరాత్మ? రాజశేఖర రెడ్డి ఆత్మ. రుద్రరాజు ఎవరాత్మ? కేవీపీ ఆత్మ. ఈ రెండు ఆత్మలు కలిసి ఏం చేసి షర్మిలమ్మని తీసుకొచ్చారు. ఈ కాంగ్రెస్ తెలివి తక్కువతనం చూడండి. ఇఫ్ దే హావ్ డన్ దిస్ మచ్ హెడ్ ఆఫ్ 2014 కన్నా ముందు చేసి ఉంటే ఇవాళ రాష్ట్రం ఎడకపోయి ఉందను, ఇవాళ పరిరక్షణ జరిగి ఉందను. కాంగ్రెస్లో ఇవాళ మీకు తులసిరెడ్డి గారిని తీసుకోండి, కిషోర్ చంద్రదేవ్ గారిని తీసుకోండి, పల్లంరాజు గారిని తీసుకోండి, మా మేసాల బాపిరాజు గారిని తీసుకోండి, లేకపోతే జేడీ శీలం గారిని తీసుకోండి, శైలజనాథ్ గారిని తీసుకోండి, రఘువీరారెడ్డి గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన యోధుడైన. ఇవాళ మీరు ఇవన్నీ కాంట్రడిక్షన్లోనూ ఒక సమాధానం చెప్పేది ఏంటి చెప్పండి? కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదాకి బొంగరాలు తిప్పినోడు చంద్రబాబు నాయుడు. మరి శర్మిలం బాణం పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నీకు కొడతాను ఈ ప్రత్యేక హోదా విషయం మీద అంటదా? ఫస్ట్ చంద్రబాబు నాయుడికి బాణం ఎక్క పెడుతుంది ఫస్ట్, ఇద్దరు కొట్టాలి. తర్వాత ఫస్ట్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఈయన, 20 మంది ఎంపీలు తెస్తాడు తేలేదు కాబట్టి ఆయన కొడితే తర్వాత వచ్చి చెప్పాడు కదా ఆయన. ఆయన చెప్పింది చెప్పనేయండి సార్. అవునండి సార్, వీళ్ళు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి చిన్న కాంట్రడిక్షన్ ఉంది. మనోడు ప్రత్యేక హోదాకి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఎకష్టమయ్యాడు. ఆ రోజు ప్రత్యేక హోదా మీద మాట్లాడిన వాళ్ళందరికీ తోలు చిరిగిపోయింది. ఈ సాల్వా బ్యాచ్కి, ఈ ఊగిపోతున్న శివాజీకి, ఇలాంటి వాళ్ళందరికీ మర్చిపోయినట్టుకున్నారు వీళ్ళు. తర్వాత మళ్ళీ సార్ వెనక్కి వచ్చాడు. ఎవరు వచ్చారు? ప్రత్యేక హోదాకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం సార్, మీరు గాబరా పడకండి. ఇక్కడ ఈ మర్మం చెప్పాలి. ఇక్కడ నెక్స్ట్ ఫ్రేజ్లోకి తీసుకొచ్చింది ఏంటంటే ప్రత్యేక ప్యాకేజ్తో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉండేవి. ఇది అసెంబ్లీ తీర్మానం ఉంది, ఎవడని కాదంటే నేను రెడీగా ఉన్నాను చర్చకి. ప్రత్యేక హోదాకి డ్యూటుగా ప్రత్యేక ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటే మేము ఒప్పుకుంటాం అన్నారు. ఇది అయిపోయింది కదా. తర్వాత జీవీఎల్ లెటర్ వచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నాడు. ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడు ప్రజలకి ఈల్డ్ అయిపోయి పోయింది. ఒప్పుకోమే ఇక్కడ వీళ్ళకి ఇస్తే. అందుకే కదా యాన్సిలరీ యూనిట్స్ అన్ని 150 కిలోమీటర్లు అండి కేఆర్ మోటార్స్ తెలుసా మీకు? ఇతర బెంగళూరు కానీ అవతల తమిళనాడు కానీ వాళ్ళు పోయారు హ్యాపీగా. యాన్సిలరీ యూనిట్స్ అన్ని తరలిపోయాయి. అప్పుడు ఎవరో ఎందుకు మాట్లాడలే? అదేంటంటే గోపెట్లలో కూర్చున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పోతే ఈ ఉపద్రవం అంతా నెక్స్ట్ వచ్చి ప్రభుత్వం మీద వేసి వచ్చు, మనం ఎందుకు స్పెషల్ పర్పస్ వెహికల్కి ముందు డబ్బులు వచ్చేస్తారని టెంప్ట్ అయ్యారు. వాళ్ళు ఎంగిల్ చేత కూడా కాకిని కొట్టరా బీజేపీ వాళ్ళు. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఒక విషయం చెప్తా, మీరు మీలాంటి నాకు మీరే చెప్పారని నేను కూడా చెప్తా. ఈ పీజ్యూత్ జయరాం రమేష్కి, దిగ్విజయ్ సింగ్ లాంటి రాజ్యసభలు ఇస్తారు కదా సార్. మన ఆర్థిక భాండాగారం ఆంధ్రప్రదేశ్ 2 టర్ములు యూపీఏ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి ధర్మం అని సర్వే అయిన దగ్గర ఏం సార్ రఘువీరారెడ్డి గారికి లేకపోతే తులసిరెడ్డి గారికి ఎవరో ఒకరికి రాజ్యసభ ఎంపీ ఇవ్వలేరు సార్ 10 ఏళ్లలో అసలు కదా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక లాజిక్ ఉంది సార్, జాగ్రత్తగా వినండి. బీజేపీ వాజ్పేయి గారి ఆయనలో మహానుభావుడు 3 రాష్ట్రాలు చేశారు. ఏదో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇవన్నీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ చేశారు కదా సార్. చేస్తే ఈ పిచ్చోళ్ళగా కాంగ్రెస్ పార్టీ ఒక్క అంబిగ్యూటీ కూడా లేకుండా వాళ్ళని 3 రాష్ట్రాలని పరిరక్షించింది. ఇదే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే మనకి కనీసం ఒక్క వాయిస్ కూడా ఇవ్వకుండా మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం రాహుల్ గాంధీ చెప్పడం, లేదా రఘువీరారెడ్డి గారి కంప్లైంట్ తప్ప ఎక్కడైనా ఈ 2 రాష్ట్రాలని కాంగ్రెస్ పరిరక్షించిన ఉదంతం చెప్పండి. మేము ప్రత్యేక హోదాలో పోలవరం పెట్టాం, 70% కట్టాం, మిగిలింది ఎందుకు కట్టనివ్వట్లేదని ఏడన్నా పార్లమెంట్లో లేవనెత్తిన కాంగ్రెస్ అవసరం చెప్పండి. అండ్ మీకు విభజన హామీల్లో రాష్ట్రానికి వివక్ష జరుగుతుంటే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేషన్ లేదు కదా, గళం ఇంకెవరు వినిపించట్లే. పైపచ్చు ఈ తెలుగు తక్కువతనానికి మీరు గమనించట్లేదు. అరే మీరు రాష్ట్రాలు విభజించి మా నెత్తిమీ పడేస్తే మేము వాళ్ళు 10 సంవత్సరాలు ఒక్క మాట కూడా రాకుండా పరిరక్షించిన తర్వాత మీరు ఏదో చేసేస్తామని ఆ రోజు అరుణ్ జైట్లీ ఎంకనేడే కదా సార్. మన్మోహన్ సింగ్ గారు కాగితం మీద పెడుతుంటే 5 సంవత్సరాలు ఉన్నదాన్ని 10 ఏళ్ళు మేము వస్తే చేస్తామని అబద్ధాలకి ఈ తెలుగుదేశం మోసపోయి ఈ తెలుగుదేశం బీజేపీ చేస్తున్న రాక్షస క్రీడకి కాంగ్రెస్ ని పణంగా పెడుతూ ఆ రోజు నిస్సాయ స్థితికి డ్రైవ్ చేసిన ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న నాయకులు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పమనండి.
ఇప్పుడు షర్మిలని తీసుకొస్తారా? అయిపోయింది సార్. ఇప్పుడు కానీ అయిపోవడం కదా సార్, ఈ పాడదానికి 10 ఏళ్ల క్రితమే ఇదే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని షర్మిలని వీళ్ళందరినీ పరిరక్షించుకుంటే మన రాష్ట్రానికి కాంగ్రెస్కి ఉపద్రవం వచ్చిందనా? ఇవాళ ఏమీ లేక చేతకాంతానికి వాళ్ళ తెలంగాణలో కూడా షర్మిలమ్మ కాడొదిలి బట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేదంటే ఇక్కడ మీరు 20 స్థానాలు మీకు నాకు తెలియని వాళ్ళు సార్ ఎంతంత మెజారిటీలతో గెలిచారో. బీఫామ్ ఇవ్వడం కాంగ్రెస్ వాడికి షర్మిలం పార్టీ నుంచి టికెట్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి ఓట్లు అంటే 500-600 ఓట్లు రావు. ఎన్ని మంచి పనులు చేసినందుకు ధైర్యంగా చెప్పింది. ఎస్, నేను ఇవాళ నిలబడలేదు, పొంగులేటి గారు ఎలాగో మా అన్న పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి వీఆర్ సర్వైవ్డ్ అని చెప్పి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తారనుకున్నాను, అడిగేమో పీసీసీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఏంటి ఈ భోగని స్థానంలో ఆవిడ్ని ఎలా కౌంటర్లో అన్వయించి మాట్లాడేస్తారు. నేను చెప్పబట్టి వచ్చిందట. నీ తెలివి తగలే, నువ్వు చెప్పిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోవడానికి కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ పునరుజ్జీవం అంటే ఒక్క నిమిషం, నాకు ఒక్క నిమిషం టైం అండి. ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 3-4 టర్ములు బట్టి ఉదాహరణకి పార్సరదలు ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసుకున్నారు. ధర్మాన ప్రసాద్ని, బొత్స సత్యనారాయణ వీళ్ళందరినీ ఎంత కాదన్న కాంగ్రెస్ 2 టర్మ్ ఓడిపోయి తర్వాత 2 టర్ములు గెలిచి తర్వాత 3వ టర్మ్ 2014 ఓడిపోయి తర్వాత మళ్ళీ సిద్ధమైపోయిన బ్యాచ్ లేకేశ్వరి ఇవన్నీ. ఎందుకంటే ధర్మాన ప్రసాద్ ఎలాగో టికెట్ లేదు కాబట్టి వీళ్ళు సైద్ధాంతిక విభజించే కాంగ్రెస్ పార్టీ ఉంటుండగా వీళ్ళు తెలుగుదేశం జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాయబడి సాంబశివరావు కొడుకైతే అమ్మలకలెక్కేస్తున్నాడు బయటకు వచ్చి. వీళ్ళు ఆల్రెడీ ఆ ఫ్రిక్షన్లోకి వెళ్ళలేరు. అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు పునరావాస కార్యక్రమం ఉదాహరణకి చూడండి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి విశ్వసనీయత చాటుకునే ఆర్కే షర్మిలమ్మ ఫాలోవర్ కింద వెళ్తున్నాడు. నువ్వు గమనించలేదా? కార్డు ఇవ్వడానికి అమ్మాయి ఫస్ట్ షర్మిల వెళ్ళింది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి. అంత దాకా వెళ్ళిన ఆవిడ నేను ఢిల్లీకి పార్టీ విలీనం చేయడానికి నువ్వు మాట చెప్పకుండా కడిచి బాయ్ అని చెప్పి వచ్చారు దిశాలగా. ఇక్కడ ఇంత రాజకీయ చతురతకి ఎప్పుడో కర్ణాటకలో నా పాత విశ్లేషణ చూడండి, ఎస్ఎం కృష్ణ ఫామ్ హౌస్ లో ఇదే రుద్రరాజు షర్మిలమ్మ వీళ్ళందరూ అక్కడ ఎక్కడ 2 ప్రభుత్వాలు మారుతుంది. జాతీయ రాజకీయాల్లో 10 సంవత్సరాల ముందు ప్రభుత్వం మారే ఛాన్సెస్ ఉంటుంటే మీరు జగనన్న బాణమా? ఎవరు? షర్మిలమ్మ ఫ్యామిలీ పరిరక్షణ కోసం నిలబడిన యోధురాలు అంతే. అయితే కాంగ్రెస్ ఆడ గెలిచి సీనే ఉండదు సార్. చాలా మంది గుండెలు ఆగిపోతాయి మీరు ఆ మాట చెప్తే. ఆగిపోతే నేను పడి సామాను దరిద్రం అవుతుంది. రాహుల్ గాంధీకి చెప్పి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాకుండా ఆపారు అని మొన్నటిదాకా చూసేవారు. సార్ మీకు మాట చెప్పనా, ఈ ప్రాసెస్లో ఫస్ట్ కంగ్రాచులేట్ చేయవలసింది ఎవరికంటే రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే మా గేట్ కూడా రానేమో షర్మిల అక్కర్లేదు అన్నాడు, హ్యాపీగా ఉబకే తీసుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ పంపించాడు. తెలంగాణలో తలకాయ నొప్పి. రెండోది మా రుద్రరాజుకి ఎన్నాళ్ళరా ఈ ఆత్మలమ్మ బతకాలని చెప్పి దండం పెట్టినందుకు సిడబ్ల్యూసీ మెంబర్ అయిపోయాడు, ఆయనకి కంగ్రాచులేషన్స్. మూడోది షర్మిల ఇటు అటు లింగలింగ మన కాళ్ళ మధ్య తిరుగుతున్న వాళ్ళందరికీ పునరావాస కార్యక్రమం. అంతకని ఇంకేముంటుంది? కాదు, ఇప్పుడు ఆమె తెలంగాణలో ఎంపీ పోటీ చేస్తారనేది కూడా ఉంటుంది. నేనే చెప్పా పిసిసి అధ్యక్షులు అయింది కాబట్టి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు? ఏఐసీసీలో ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఏమో రాజ్యసభ మెంబర్ తర్వాత ఇస్తారేమో. ముందు ఒకసారి ఈ పాత వాళ్ళు ఇప్పుడు ఎంత అడ్వాంటేజ్ చూడండి సార్. వైఎస్ఆర్సీపీలో ఆర్కేల్ అటుడికి నేను టికెట్ వెళ్ళినాడు, షర్మిల వెనకాల వెళ్ళిపోయాడు కుటుంబ పరంగా టికెట్ ఇస్తాడు. అక్కడ లోకేష్కి పడి 10వ 5వ 12వ ఓట్లు ఏంటనే చిరిగిపోయినట్టే. సరే ఓకే అయిపోయింది. హేమబిందు గారికి ఆమె కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పినట్టు అయింది. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దావోస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు వెళ్ళలేదు? పనిపాటు ఉండదు. ఎకనామిక్ ఫోరం జరుగుతుంటే రాష్ట్రం వెళ్ళి మా దగ్గర ఈ వనరులు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, కంపెనీలు దాన్ని చెప్పుకోవడం అనేది అవసరం కదా కొత్తగా ఫామ్ అయిన స్టేట్కి. ఇప్పుడు మనకి రెరా వాళ్ళు ఇదేంటిది దాన్ని ఏమంటారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు వేసి ఒక పెద్ద ఇది పెడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎగ్జిబిషన్ పెడతారు. ఇప్పుడు మనకి దానికి ఇంకా చెప్పాలి, రియల్ ఎక్స్పో పేర్లు ఫ్లెక్సీలు అబ్బాబా అనుకుంటారు. లోపలికి వెళ్తే టింగ్ 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 అని 10-20 గొడవలు ఉంటాయి. అలాగే దావోస్లో కూడా ఉంటాయి సార్. ఈ లెగేసుకుని ఇప్పుడు రేవంత్ రెడ్డికి దావోస్ హ్యాపీగా వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ అద్దంకి దగ్గరికి వాళ్ళ నోట్లో మెట్టుకొట్టారు. మళ్ళీ ఆయన ఏంటి చెప్పాడు, అద్దంకి దగ్గరికి ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు. ఇవాళ ఈ ఎక్స్క్యూజ్ దొరికినట్టే కదా ఆయనకి. వచ్చిన తర్వాత మళ్ళీ సార్ మీకు ఏదైనా చెప్పండి సార్, ఈ దావోసులు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవడన్నా దావోస్కి ఎన్ని రాష్ట్రాల్లో వెళ్ళారో సార్ లిస్ట్ ఉంది చూడండి సార్. 23 రాష్ట్రాల్లో ఎవడో వెళ్ళలేదు అక్కడికి. వీళ్ళకి పని పోట్లేక గతంలో దావోస్కి వెళ్ళినట్లు కొత్తిమీర కారం, నిర్మలా సీతారామన్ ఆయనే కొత్తిమీర కారం గోంగూర చట్నీ అది చెప్పుకొచ్చాడు కదా. ఎన్నట్టుకు వచ్చాడు చెప్పమన్నాడు రూపాయలు. ఎందుకు సరే గతంలో మా గౌతమ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దావోస్ వెళ్ళాడు. గతంలో మా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ వెళ్ళాడు కదా. ఎన్ని పట్టుకొచ్చారు? ఆడికెళ్ళి కూడా వీళ్ళు బీరకాయ బీచ్ చొట్టరికాయలు కలుపుకుని ఈ అరవింద్ వాళ్ళను ఎట్రో డ్రగ్స్ వాళ్ళను మా గల్లా జయదేవ్ గారిని పట్టుకుని వచ్చిన చెప్పండి. ఇప్పుడు నాకు అది అర్థం కాదు. ఇప్పుడు దావోస్కి వెళ్ళి భారతీయ పారిశ్రామికవేత్తలతో అక్కడ ఒప్పందం చేసుకుంటే అదాని గారిని కలిసారని రేవంత్ రెడ్డి గారి వస్తుంది 12,000 కోట్లు తెలంగాణకు వస్తుందని. ఆ అదాని గారు చిన్నప్పటి నుంచి మనకు మోసం చేస్తుంది. 70,000 కోట్లు పెడతాం తెలుగుదేశం నుంచి మొదలెట్టాడు. టాటా వాళ్ళని కలిసారని, అపోలో వాళ్ళని ఎవరినో కలిసారని. వీళ్ళంతా ఇండియన్ వీళ్ళే కదా. దీనికి అక్కడికి ఎందుకు పోవాలి నాకు అర్థం కాదు. సరే మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఒక గ్లోబల్ ఈవెంట్ అంటారు దాన్ని.
అవి స్టేట్లో కూడా జరుగుతాయి. మన విశాఖపట్నంలో Global అయింది కదా Investment Summit ఇప్పుడు అయింది. అక్కడ మరి ఆ దేశం నుంచి ఎగేసుకొచ్చి ఇక్కడ మన దగ్గర ఎందుకు పెట్టుబడి అక్కడ వాళ్ళు కూడా ఒకళ్ళు పక్క పక్కన కూర్చున్న వాళ్ళు అరే బాబు నీ దగ్గర కూడా ఇలా ఆఫర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు అక్కడ సో అందరూ అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ కలిసి కలవడానికి. దట్స్ అన్ ఈవెంట్. ఇప్పుడు మనకి ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి చైనా ఫేర్ ఒకటి ఉంటుంది తెలుసా మీకు, ఇటలీలో ఫ్లేర్ ఉంటుంది, ఇక్కడ నుంచి పోయి కొనుక్కుని వస్తారు. ఏమరా బాబు మీకు ఓలెక్స్ లేదా అమెజాన్ లేదా ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వలేరా అంటే ఏడు చెప్పాలి దానికి. ఇక్కడ ఏంటంటే సార్ విదేశీ పెట్టుబడులు ఆకర్షణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాట్ వీఆర్ డూయింగ్ అన్నది, వాట్ సార్ట్ ఆఫ్ రోల్ వీఆర్ కండక్టింగ్ అన్నది వీటిలన్నింటినీ ప్రజలకి పరిచయం చేస్తూ వీళ్ళు ఒక ఫ్లాటర్ డిస్ప్లే చేస్తారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీఆర్ కమింగ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1. మా దగ్గర సహజ వనరులు ఈ విధంగా ఉన్నాయి అన్న దగ్గర ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ టెంప్ట్ అయినట్టే వాళ్ళు టాటావాడు కానీ అరవిందోడు కానీ హెట్రోడ్ కానీ ఆడు చూసి అరే ఇది మనం ఎక్కడ దాకా వచ్చినాం కదా ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా బాగానే ఉన్నాయి ఏంటి జగన్ మీరు ఏమైనా మాకు ఫెసిలిటేట్ చేస్తారా ఇలాంటివంటే ఎస్ ఆబ్వియస్లీ అంటారు. అవుతాయి. ఇప్పుడు కాపాడడానికి గల్లా జయదేవ్ గారు పక్క రాష్ట్ర ఎంపీయే కదా సార్, మనం ఇక్కడ తీసుకొచ్చి మామూనార్లో ఎందుకు పెట్టాడు ప్లాంట్ అయినా మరి దానికి వెళ్ళా దావోస్లోను వాటిలోను కేటీఆర్తో కలిసి నాకు నేను ఫ్రీ జోన్స్ ఇస్తాను. ఆబ్వియస్లీ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. ఇప్పుడు వెళ్ళకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టమేం లేదు సార్. ఇప్పుడు గతంలో గ్రౌండ్ అయినవి ఇప్పుడు దిక్కుదేమని లేదు మనకి, వెళ్ళి ఏడు చేస్తారు. గతంలో ఒప్పందాలు అయినా ఇప్పుడు గ్రౌండ్ వల్ల దానికే దిక్కులేని దగ్గర ఇక్కడ కొత్తగా వెళ్ళి మళ్ళీ 18 లక్షలు పట్టుకొచ్చాం 13 లక్షలు పట్టుకొచ్చాం అంటే ఏడు చేస్తారు. లక్షల్లోకి ఉంటుంది. మన నిర్మలా సీతారామన్ బడ్జెట్ లాగా ఉంటుంది. నారాయణ చైతన్య నంబర్ 1 ర్యాంక్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ లాగా ఉంటుంది. ట్రిలియన్స్ బిలియన్స్ అంటది. ₹1 వాడికి అర్థం కాదు. లాస్ట్కి అంతా 150 లక్షల కోట్లు అప్పు పెట్టి కూర్చోబెట్టింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో అవన్నీ ఆత్మలు ఆత్మలు. కరోనా టైంలో రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అందరికి ఎంఎస్ఎంఈలకి ఇచ్చారు ఆవిడ. సరే కంక్లూడ్ చేద్దాం. ఏంటి వైసీపీ 4th లిస్ట్ అంటున్నారు, ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్? ఏముంటుంది, సినిమా యాక్టర్లు వాళ్ళు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన హీరోయిన్లు వీళ్ళు ఆడ దేవుళ్ళు ఆడుతుంటారు. ఈ 10 మంది చేత మనకు అవసరం అనుకోవాలి ఎవడైనా సరే. ఏంటి సార్ వీళ్ళకి ఏం అనుభవాలు ఉన్నాయి టికెట్లు ఇస్తున్నారు సార్, వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఓకే డిఫరెంట్ డైమెన్షన్స్లో పార్టీ కండక్ట్ అవుతున్న దాంట్లో ఎవరెవరు ఎబిలిటీస్ క్యాపబిలిటీస్ ఉన్న దగ్గర ఏంది ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, దిస్ అ హ్యూజ్ వ్యాక్యూమ్ ఫర్ ఎంపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎనీ పార్టీ ఇఫ్ యు నేమ్ ఇట్ యాజ్. ఈ ఎలక్షన్స్ ముందు కాలు చేయకూడదు తీసుకుని అల్లాడు ఎక్కడి నుంచి వస్తాడా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాడా అని ఎత్తుక్కుంచవడమే తప్ప ఒక పార్టీ పరంగా వాళ్ళ సిద్ధాంతాలని 7 నియోజకవర్గాల్లో ప్రబలించేలాగా ఒక ఐకానిక్ పర్సనాలిటీని అక్కడి నుంచి అడాప్ట్ చేసుకునే ఉదంతంలో రేరెస్ట్గా జరుగుతున్నాయి. టీడీపీ ఎందుకు ఆలస్యం అవుతుందంటారు సార్? జనసేన టీడీపీ లిస్ట్ వస్తుంది అన్నారు మామూలు సంక్రాంతి, కానీ వాళ్ళే పార్టీ వాళ్ళే అనౌన్స్ చేశారు. ఇవాళ ముక్కాను కూడా అయిపోయింది, మిగులు తగులు తినుకుని కూర్చుని ఉంటారు. తిండి మీద శ్రద్ధ వాళ్ళకి పని మీద ఉండదని ఎప్పుడూ చెప్తున్నాను కదా. సరే అయితే మరి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది కేఎస్ ప్రసాద్ గారితో రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.